హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చూడండి, నేను తిరువన్నామలై వచ్చానని చెప్పాను కదా. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యానండి. మధ్యలో నేను వీడియోస్ తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయినాం. 11:40కి రీచ్ అయిపోయామండి. సరే, ఇక్కడ పెయిడ్ పార్క్ ఉందండి, పెయిడ్ పార్కింగ్లో మేము కారు కొంచెము 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, గుడికి దగ్గరలో. అక్కడ పార్క్ చేసేసి కారు గుడి ఫ్రంట్కి వచ్చాము. ఇక్కడ ఏదో రీమోడల్ చేస్తున్నారు. సరే, పక్క సందులో నుంచి గుడి ముందరకైతే వచ్చేసాము. కార్తీక మాసం మొదటి రోజే ఇంత రష్ ఉన్నారు చూడండి. రైట్ సైడ్ అయితే 50 రూపీస్ టికెట్ అంట, లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రీ దర్శనం అంట. ఇంక ఈ లైన్ చూసి ఇంకా మా వారి గుండె ఆగిపోయింది. ఇంక ఈరోజు జరగదు దర్శనము అనుకొని ఇంకేం చేయాలో తెలియక సరే లోపలికి వెళ్ళిపోయాము. గుడి లోపలికి ఇదంతా ఫ్రీ లైన్ అంటండి, ఇటు సైడ్ అంతా పెయిడ్. చూడండి, గుడి లోపలికి వెళ్తే కూడా చాలా ఫుల్ రష్ అండి. లైన్లో అట్టే నిలబడిపోయినారు. చిన్నపిల్లలు, పాపం పెద్దవాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారంటే సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు. ఇక్కడ తమిళనాడులో మెయింటెనెన్స్ సరిగ్గా లేదండి. ఎంత బాగా పెట్టచ్చు, కొన్ని కొన్ని పురాతనమైన గుళ్ళు ఎంత బాగుంటాయి ఇక్కడ. టెంపుల్స్ అయితే పెద్ద పెద్ద టెంపుల్స్ ఎంత బాగా మెయింటైన్ చేయొచ్చు వీళ్ళు. చిన్నపిల్లలంతా ఒక పక్క, పెద్దవాళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అంతా ఒక పక్క వదలొచ్చు కదా. అందరినీ గుంపులో గోయిందా వదిలేశారు. పాపం ఎంత అల్లాడుతున్నారంటే వాళ్ళు. మెయింటెనెన్స్ సరిలేదు. సరే, మేము వెళ్ళాము. పెయిడ్ దర్శనం ఇంకా ఏమన్నా 200, 300 టికెట్స్ కూడా లేవండి. అలాంటివన్నా పెడితే పోయే వాళ్ళు పోతారు కదా, అవి కూడా లేవు. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఆ 50 రూపీస్కి కూడా 2 కిలోమీటర్లు ఉండదు లైన్ అయితే. గుడి ముందరికి వెళ్ళి సరే కాసేపు కూర్చునేసినాము. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకేం చేయాలో తెలియక ఇంక ఇప్పుడు కానీ లైన్లోకి వెళ్ళామంటే మేము ఈవినింగ్ 7 అవుతుంది బయట వచ్చేసరికి. ఇంక ఇట్లా కాదు, ఇంకా మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తాము. మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా రష్ తగ్గుతారేమో అనేసి ఇంక మా వారు బయట వెళ్ళిపోతున్నామని ఇంకా బయటికి వెళ్ళిపోయాము. కాసేపు ఇక్కడ కూర్చొని బయటికి వెళ్ళిపోతే పక్క సందులో కోనేరండి, స్వామిది కోనేరంట. సరే, ఇది కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా పెయింటింగ్ జరుగుతుందండి లోపల. ఇదంతా ఎంత బాగా మెయింటైన్ చేయొచ్చండి వీళ్ళు. సరే, అక్కడి నుంచి నేను గుడి ఫ్రంట్ నుంచి మనం పోవాలండి. 8 లింగాలండి, 8 లింగాలు మనం దర్శనం చేసుకుంటూ చూడండి. 8 లింగాలు మనం దర్శనం చేసుకోవాలి. ఇదంతా మీకు వేరే వీడియో